ధరణి ఆడిట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేరళ సెక్యూరిటీ ఆడిట్ అండ్ అష్యూరెన్స్ సెంటర్ నిర్వహించిన ఆడిట్ లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మేవారు లేకుండానే భూముల రిజిస్ట్రేషన్లు జరిగిపోయినట్టు నిర్ధారించారు. ఓటీపీ వేలిముద్రలు లేకుండానే రిజిస్ట్రేషన్స్ జరిగిపోయాయి. సాఫ్ట్వేర్ తో భద్రతా వ్యవస్థను బైపాస్ చేసి విదేశాల్లో ఉన్న వారికి తెలియకుండానే రిజిస్ట్రేషన్లు చేసినట్టు బయటపడింది. 8 లక్షల లావాదేవీలకు సంబంధించి ఆడిట్ పూర్తయింది. 22,000 రిజిస్ట్రేషన్లలో తేడాలొచ్చాయని, ఘోస్ట్ ఐడీలతో భూ రికార్డులను మార్చేశారని ఆడిట్లో తేలింది. లక్షల ఎకరాల రికార్డుల్లో అక్రమాలు చేసిన మాయగాళ్లు పాత తేదీలు సమయాలు మార్చేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్టు తేలింది. దీంతో బాధ్యులపై ప్రభుత్వం క్రిమినల్ చర్యలకు సిద్ధమైంది. అయితే కాంగ్రెస్ తీసుకొచ్చిన భూభారతి ద్వారానే అనేక అక్రమాలు జరుగుతున్నాయి అని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. ఇప్పటి వరకు భూభారతి ద్వారా 10,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. భూముల అక్రమ బదలాయింపులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మీరు తెలంగాణలో ఉండే ఈ 10,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను మీరు కైంకర్యం చేసుకోవడానికి ఎన్ని అడ్డదారులు వీలైతే అన్ని అడ్డదారులు తొక్కుతా ఉన్నారు. స్పష్టమైన ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నాం. మీరు 2026లో కూడా ఈ ట్రాన్సాక్షన్ జరిగినాయి, 2025లో జరిగినాయి, 2024లో జరిగినాయి. మళ్ళీ మీరు ఉల్టా మళ్ళీ ధరణి అని రాయిస్తున్నారు. మరి భూభారతిలో నా హయాంలో జరిగింది ఎందుకు రాయించట్లేదు శ్రీనివాస్ రెడ్డి గారు? మీరు ఇటు ధరణి అక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెడితే అటు భూభారతిలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయి అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి ప్రభాకర్ దీనికి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ మనకు అందిస్తారు. ప్రభాకర్, సో భూభారతి వర్సెస్ ధరణిగా సిచ్యువేషన్ మారిపోయింది. కానీ ఇప్పుడు తేలుతున్న ఆడిట్లో 22,000 ట్రాన్సాక్షన్స్ అక్రమంగా జరిగాయి అంటే మామూలు విషయం కాదు. మరి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం సిద్ధమవుతోంది అంటున్నారు. కానీ బాధ్యుల్ని నిజంగా గుర్తించగలిగారా? కేరళ సెక్యూరిటీస్ ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ సెంటర్ తీసుకొచ్చిన ఈ ఆడిటింగ్ రిపోర్ట్లో పూర్తి స్థాయిలో కూడా విశ్లేషించారు. దాంట్లో 8 lakhs ట్రాన్సాక్షన్స్ గాను దాదాపు 22,000 ట్రాన్సాక్షన్స్లో అవకతవకలు బయటపడ్డాయి అనేది సెక్యూరిటీ ఆడిటింగ్ రిపోర్ట్ ఇచ్చింది. సో దానికి సంబంధించే ఇప్పుడు ప్రభుత్వం ఒక ముందడుగు వేయబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన సిట్ ఏర్పాటు చేయడానికి కూడా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఆల్రెడీ ఒక కమిటీని వేశారు. ఒక గ్రూప్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్తో ఒక కమిటీని వేశారు. దానిలో రంగారెడ్డి, మేడ్చల్, అట్లాగే జనగామ కలెక్టర్లు కూడా ఉన్నారు. మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళందరితో ఒక కమిటీని వేసిన ప్రభుత్వం ఇప్పుడు సిట్ను కూడా వేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. 22,000 ట్రాన్సాక్షన్స్ సంబంధించి లాగిన్ ఐడి పాస్వర్డ్లను అట్లాగే క్లౌడ్ డేటాను కంప్లీట్గా కాంప్రమైజ్ చేసి డేటా డివైజ్లను కాంప్రమైజ్ చేసినట్టుగా గుర్తించారు. దాంట్లో ఆ డేటా డివైజ్లలో లాగిన్ ఐడి పాస్వర్డ్లను ఉన్నతాధికారుల పేరుతో ఉన్న లాగిన్ ఐడి పాస్వర్డ్లను వాళ్ళే క్లోనింగ్ చేసి వాటి నుంచి ట్యాంపరింగ్ చేసిన డేటాతో డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి డిజిటల్ సైన్స్ కూడా పెట్టినట్టుగా ఆడిటింగ్ అధికారులు నిర్ధారించారు. దాంట్లో ఆ రిపోర్ట్లో కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. సో ఎక్కడైనా కూడా ఒక భూములకు సంబంధించి గోప్యత ఉంటుంది. సో చాలా కాన్ఫిడెన్షియల్గా ఆ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆ పోర్టల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆ సెక్యూరిటీ ఫైర్ వాల్ లేకుండానే ఈ మొత్తం ధరణి పోర్టల్ అంతా ఉండింది. సో దానివల్ల క్లోనింగ్ చేయడానికి చాలా ఈజీ అయిపోయింది. అర్ధరాత్రి వేళ ఫేక్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి 1,000 ఎకరాల భూములను బదలాయించుకున్నారు ధరణి పోర్టల్లో అనేది ఇప్పుడు ప్రభుత్వం భావిస్తుంది యాజ్ పర్ ద ఆడిట్ రిపోర్ట్. సో దాని ప్రకారమే ముందుకు వెళ్ళాలి. సో దీంట్లో ఎవరెవరైనా ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా తీయాలి అనేది అయితే ప్రభుత్వం భావిస్తుంది. దీనిలో ఇప్పటికీ కొంతమందిని గుర్తించారు. మిగతా ఎవరెవరు దీన్ని చేశారు అనేది అయితే ఇంకా తీయాల్సి ఉంది. ఇక చాలా వరకు విదేశాల్లో ఉంటున్న రైతులు రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పి ఆడిట్ లో తేలింది. ఇప్పటివరకు అయితే ఇంత నెంబర్ తెలుస్తోంది. కానీ ఆ భూములకు సంబంధించిన యజమానులు ఎవరి దగ్గర నుంచి ఇంతవరకు ఫిర్యాదులు రాలేదా? వాళ్ళకి అసలు కనీసం దీనిపై అవగాహన కూడా లేదా ఇలా జరిగిందని? రైట్, చాలా వరకు అసైన్ ల్యాండ్స్ ఉన్న భూములు అంటే ఎవరైతే కొంతమంది ఉంటారో వాళ్ళు యుఎస్లో ఉన్న వాళ్ళు, యూకేలో ఉన్న వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళని మెయిన్గా టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళు ఇచ్చిన కొంతమంది ఆన్లైన్ ద్వారా, కొంతమంది మెయిల్స్ ద్వారా సీసీఎల్ఏకి కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది. సీసీఎల్ఏ కూడా దీనిపైన దర్యాప్తు ప్రారంభించిన తర్వాత చాలామంది నుంచి మాకు తెలియకుండానే మా ట్రాన్సాక్షన్స్ జరిగింది అనే మెయిల్స్ వచ్చినట్టుగా కమిషనర్ ఆఫ్ చీఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది. సో దానిలో భాగంగానే
కొంత ఎంక్వైరీని ప్రారంభించారు. దాని తర్వాత ఎక్కడెక్కడ వీళ్ళు ఇన్వాల్వ్ అయి చేశారు, అసలు ఎట్లా జరిగింది ఇది అనేది అయితే పూర్తి స్థాయిలో ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే దీప్తి మామూలుగా మన ఆధార్ ఓటీపీ కంపల్సరీ. ఆధార్ ఓటీపీని కూడా బైపాస్ చేసి ఆధార్ ఓటీపీ రాకుండా చేసి అక్కడ ఆధార్ ఓటీపీ ఒకటే కాదు, ఒక 3 స్టేజెస్లో ఇప్పుడు ఒకవేళ ఎంఆర్ఓ దగ్గర రిజిస్ట్రేషన్ జరగాల్సి ఉంటే ఎంఆర్ఓ అప్రూవ్ చేయాలి, ఆర్డీఓ అప్రూవ్ చేయాలి, దాని తర్వాత అడిషనల్ కలెక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఇన్ని స్టేజెస్లో వెళ్తుంది. దేనికి? భూమి బదలాయింపు. అది ఒకవేళ ప్రొబిటెడ్ ల్యాండ్లో ఉన్నా 22A ఉన్నా దేంట్లో ఉన్నా కూడా మళ్ళీ దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంత ప్రాసెస్ అవసరం ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా అర్ధరాత్రి వేళలో కొంతమంది కలిసి మొత్తం సిస్టమ్నే కాంప్రమైజ్ చేసి డేటాబేస్ని అంతా కూడా క్లోనింగ్ చేసినట్టుగా అధికారులు అయితే గుర్తించారు. సో దీంట్లో భాగంగానే ఇప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళు టార్గెట్ చేసిన మొత్తం 8 lakhs ట్రాన్సాక్షన్స్లో 22,000 అంటే ఇట్స్ 2 to 3% మొత్తం ట్రాన్సాక్షన్స్లో 2 to 3% వస్తుంది. సో వీటన్నిటిని కూడా కొంతమంది గుర్తించారు, కొంతమంది గుర్తించలేదు. సో చాలామంది వాళ్ళ పాస్బుక్స్ కానీ ఈసీ కానీ చాలామంది చెక్ చేసుకోరు. ఏళ్ళుగా కొన్ని డికేడ్స్ అట్లానే ఉండిపోతుంది. వాళ్ళు ఎప్పుడో అమ్ముదామన్నప్పుడో లేకపోతే మిగతా సమయాల్లోనే చూసుకుంటారు తప్ప చూసుకున్న వాళ్ళు మాత్రం CCLAకు ఈమెయిల్స్ చేశారు. సో దాన్ని బట్టి దాంతోపాటుగా CCLAతో పాటుగా ప్రభుత్వం కూడా దీనిపైన ఆడిట్ రిపోర్టు తయారు చేసే క్రమంలో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా బయటపడింది. సిట్ వేసే అంశాన్ని అయితే ప్రభుత్వం పరిశీలిస్తుంది. చూడాల్సింది ఒక 1-2 అవర్స్లో మనకు క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ ప్రభాకర్. ఇక ఉత్తరాంధ్ర కళల ప్రాజెక్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయింది. విమానాలు టేక్ ఆఫ్ తీసుకోవడమే మిగిలింది. ఇదే స్పష్టం చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇవాళే ఏరోడ్రమ్ లైసెన్స్ కూడా వచ్చిందని వివరించారు. అన్నీ కుదిరితే ఈ నెలలోనే భోగాపురం